నిర్మల్ జిల్లా బాసర మహబూబ్ నగర్ ఆర్జీయూకేటీలో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేశారు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడతగా 20,258 దరఖాస్తుల్లో 1,690 మంది విద్యార్థులు ఎంపికైనట్టు తెలిపారు. వీరిలో 72% మహిళలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్లో అత్యధికంగా 297 సీట్లు నిజామాబాద్ సాధించినట్టు తెలిపారు. బాసర మరియు ఐఐటి మహబూబ్ నగర్ రెండు క్యాంపస్లకు ఉన్నటువంటి సీట్లు ఐఐటి బాసర 1500 సీట్లు మరియు ఐఐటి మహబూబ్ నగర్ 180 సీట్లకు సంబంధించి టోటల్ 1680 సీట్లకు సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియకు మే 31 నుండి జూన్ 31 నుంచి జూన్ 21 వరకు ఇచ్చినటువంటి అడ్మిషన్ ప్రవేశానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పురస్కరించుకొని మనకు 20,258 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా ఈరోజు వివిధ కేటగిరీస్ కానీ వివిధ అంశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ మెరిట్ సంబంధిత కేటగిరీస్ కానీ సంబంధించినటువంటి ఐఐటి మహబూబ్ నగర్ క్యాంపస్లో రెస్పెక్టివ్ ప్లేసెస్లో ఆగస్టు 4వ తేదీ నుంచి వారికి క్లాసులు యూకేటీ బాసర ఈ విద్యా సంవత్సరం 2025-26 అడ్మిషన్స్ ప్రక్రియకు సంబంధించి ఐఐటి బాసర మరియు ఐఐటి మహబూబ్ నగర్ రెండు క్యాంపస్లకు ఉన్నటువంటి సీట్లు ఐఐటి బాసర 1500 సీట్లు మరియు ఐఐటి మహబూబ్ నగర్ 180 సీట్లకు సంబంధించి టోటల్ 1680 సీట్లకు సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియకు మే 31 నుండి జూన్ 21 మే 31 నుంచి జూన్ 21 వరకు ఇచ్చినటువంటి అడ్మిషన్ ప్రవేశానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పురస్కరించుకొని మనకు 20,258 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకు స్పెషల్ కేటగిరీస్ కాకుండా మిగతా అన్నీ కూడా విద్యార్థులకు వారి యొక్క సెలెక్షన్ లిస్టు మీడియా మిత్రుల సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 7, 8 మరియు 9వ తేదీల్లో ఇక్కడే ఆర్జీయూకేటీ ఐఐటి బాసర క్యాంపస్లో ఈ అడ్మిషన్స్కు సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉన్నారో వారికి షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారంగా ఆ రోజు వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వారు తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ సంబంధిత తేదీల్లో వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ చేసి కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం తీసుకోవాలి. వారికి సంబంధించినటువంటి డేట్స్లో కనుక వారు రాలేకపోతే వారి అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అందువలన ఖచ్చితంగా ఆ ఇచ్చిన ఈ షెడ్యూల్ మనము చాలా ముందుగానే ప్రవేశానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చామో అదే సమయంలో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. సో అందువలన ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 7, 8, 9 తేదీల్లో బాసర క్యాంపస్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు మరియు ఐఐటి మహబూబ్ నగర్లో కూడా సెలెక్ట్ అయిన విద్యార్థులు ఇక్కడికే వచ్చి రిపోర్ట్ చేసి కౌన్సిలింగ్లో వారు భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ విద్యార్థుల కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత సెకండ్ లిస్టు ఎవరైతే రిపోర్ట్ చేయకపోవడం కానీ వివిధ అంశాలను పురస్కరించుకొని కాన్సిక్వెన్షియల్ వేకెన్సీస్ కనుక వచ్చినట్లయితే వాటికి మళ్ళీ సెకండ్ లిస్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది దాదాపుగా ఈ 9వ తేదీ అయిన తర్వాత వాటి యొక్క రిపోర్టింగ్ డేటా తీసుకొని ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ వివిధ ఫేజుల్లో ఈ అడ్మిషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ అడ్మిషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు ఐఐటి బాసర క్యాంపస్లో మరి 72% గర్ల్స్ అడ్మిషన్కు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే 28% బాయ్స్ అడ్మిషన్స్కు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ రిజల్ట్స్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఈరోజు 6 గంటల నుంచి పొందుపరచడం జరుగుతుంది. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా వారి సెలెక్షన్ను తెలుసుకోగలరు. థ్యాంక్ యూ.